అన్నమయ్య జిల్లా పొంగనూరు మండలం ఎతూరు బండ్లపల్లి నెక్కుంది పంచాయతీలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మిథున్ దళం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి చంగారెడ్డి మాట్లాడుతూ విద్య సమాజ అభివృద్ధికి మూలస్తంభం అన్నారు. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. విద్యార్థుల అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలు కొనసాగించడం మిథున దళం ట్రస్ట్ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనం ఏదైనా ఒకటి ఎక్కువ కష్టపడి ఒక దానిపైన ఎక్కువ ఆశ పెట్టుకున్నప్పుడు అది నెరవేరుతా ఎంతైతే సంతోషం వస్తుందో ఆ సంతోషం ఈరోజు నాకు కలిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు వీరందరి కృషి ఫలితంగా సార్ చెప్పినట్లు 30 లక్షలు కాదు సార్, ఒక్కోసారి 50 లక్షలు పెడితే కూడా ట్రిపుల్ సీట్ రాని పరిస్థితి. అట్లాంటిది మీరు ఒకే స్కూల్ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసే విధంగా మీ కృషి నిజంగా కూడా మరవలేనిది. తల్లిదండ్రులు కావచ్చు, మా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ కూడా మీకు రుణపడి ఉంటాం. ఎందుకు రుణపడి ఉంటామంటే ఆ ముగ్గురులో ఖచ్చితంగా ఆ ముగ్గురు కూడా ట్రిపుల్ పోయే వాళ్ళు పెద్ద స్థాయికి పోయి వాళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేసే స్థాయికి పోతే మా చుట్టుపక్కల గ్రామాలంతా కూడా అభివృద్ధి చెందుతాయి. ఒకరు అభివృద్ధి చెందితేనే ఊర్లు ఇంత మాత్రమేనాయంటే అట్లా మీరు సంవత్సరానికి ఒక 2-3 మీరు ఆ విధంగా తీర్చిదిద్దితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా అభివృద్ధి చెందేదానికి మేమంతా కూడా ఈ ప్రజలు, వాళ్ళ తల్లిదండ్రులు, నాయకులుగా ఉన్న మేమంతా కూడా మీకందరికీ కృతజ్ఞతా భావంతో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లాంటి అవకాశము వాళ్ళకి మీరు కల్పించినందుకు ఆ విద్యార్థులు కూడా మీకు పూర్తిగా కృతజ్ఞతగా ఉంటారు. ఈ చిన్న కార్యక్రమాలు మేము చేసేటివి ఏం పెద్ద కార్యక్రమాలు కాదు. మీ కృషి ముందు మీరు చెప్పినారు. ఇప్పుడు నిజంగా కూడా ఇంత శ్రద్ధ తీసుకుంటారని చెప్పి ఆలోచించాల. 6 గంటలకు వచ్చి 6 గంటల వరకు ప్రైవేట్ స్కూల్లో కూడా అయితే తీసుకోరు. మీరు ఆ శ్రద్ధ తీసుకున్నారంటే నిజంగా కూడా మీకు వెరీ వెరీ థ్యాంక్స్. వీళ్ళంతా కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఉపాధ్యాయులు మీకు ఉన్నది చాలా సంతోషపడాలి. ఇంకా గతంలో కూడా కొత్తపల్లి స్కూల్ నుంచి చదివి గూడూరుపల్లికి పోయినటువంటి వాళ్ళు 10th క్లాస్లో లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ టైం వచ్చినారు. ఆ పాప 2 పిల్లోళ్ళు వచ్చినారు. మా ఊరు వాళ్ళే. ఈయన స్టూడెంట్స్. ఈయన ఇప్పుడు కాదు కానీ వాళ్ళని ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు వాళ్ళని చూస్తే ఖచ్చితంగా సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళు ఏం ఎట్లుందంటే సార్ మాకు ఖచ్చితంగా IAS తప్పితే లేదని అంటున్నారు. వాళ్ళు ఆ విధంగా కష్టపడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు అట్లా చదువుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ బండపల్లిలో ఉన్న వాళ్ళు కావచ్చు, కొత్తపల్లిలో ఉన్న వాళ్ళు కావచ్చు 10 సంవత్సరాల తర్వాత మీ పేరు ఎక్కడో చోట చెప్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా. ఇంకా మీరు కృషి చేసి ప్రతి సంవత్సరం ఒక 2-3 తయారు చేయండి సార్. మీకు అందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. ఇట్లా చిన్న కార్యక్రమాలు ఖచ్చితంగా మేము చాలా చేస్తాము. మీకు ఏమైనా కావాలంటే మీకు ఏదో అదే చెప్తున్నారు కదా, దానికి ఏమైనా కావాలంటే పెద్దగా అయితే చేయలేము. ఎందుకంటే పెద్దగా చేయడానికి కొద్దిగా అదేదైనా చేయగలిగినవి ఏమైనా ఉంటే మనం మా వాళ్ళతో మాట్లాడి నేను చెప్తాను సార్, చేపించిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.